ఎంత పొరపాటు జరిగింది? హలో, ఖాన్ ఉన్నాడా? ఎక్కడన్నా పట్టుకోండి. అది జరగడానికి వీలేదు. చంపొద్దని చెప్పండి. హలో, చంపడం ఏమిట్రా? నందిని చంపడానికి నేనే ముహూర్తం పెట్టాను. దాని ప్రాణం తీయమని కిరాయి ఇచ్చాను నాన్న. ఏం రాస్తున్నావు? నందిని ఎక్కడ? నా దగ్గరే ఉంది. ఏ పైసల కోసం నువ్వు దాచావు? ఆ పైసల కోసం నేను దాచాను బే. నందిని నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నా ప్రాణం ఉండగా తీసుకుపోలేవు. అది తీసుకువెళ్తాను. मैं अकेले देखूंगा इस साले को. तुम लोग क्या देख रहे हो? जाओ अपना अपना काम करो. మీ పేరు మర్యాదలు ఎంత గొప్పవైనా కావచ్చు. మీ డబ్బుతో మొత్తం ఈ సమాజాన్నే కొనేయచ్చు. కానీ ఆ డబ్బు కోసం సొంత మనుషుల్ని తెగనరుక్కోవడం మీ నాగరికతకే సిగ్గుచేటు. ప్లాట్ఫారం మీద దిగిన ఓ పిచ్చిదానిగా నందిని నేను ప్రేమించాను. మీ బంగారు గోడల మధ్యకు ఆత్మీయతను ఎత్తుక్కుంటూ వచ్చిన ఓ అమాయకురాలను తెలుసుకుని మీ పంచన చేర్చాను. కానీ కన్న వాళ్లే కసాయి వాళ్లే ఆమె చావుకు మీరేంత ఏర్పాటు చేస్తారనుకోలేదు. ఏంటడి, నన్ను మీరు చంపాలనుకున్నారా? నిజమా డాడీ? చెప్పండి డాడీ. నందిని, నిన్ను చంపాలనుకున్నది నీ తండ్రి, ఆ మాట నిజం. కానీ ఆ కిరాతకుడైన తండ్రి ఆయన కాదు, నేను.
ఆయన మీ తాత. నీ తల్లిని వ్యభిచారం చేసింది, నిన్ను అనాథం చేసింది, ఈనాడు నిన్ను శవాన్ని చేయాలనుకున్నది ఈ నీ కన్న తండ్రినమ్మా. ఆనాడు నీ తల్లిని తెలిసి మోసం చేశాను, కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవని తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. బిడ్డలు లేక అనాథనైన నేను ఇంత ఎదిగిన బిడ్డను చూసి ఆనందపడాలో, కిరాతకుడిగా మారినందుకు సిగ్గుపడాలో అర్థం కావటం లేదు. ఇది నిజమా డాడీ? వద్దు. నువ్వు నా తండ్రివి కాదన్న నిజాన్ని నేను భరించలేను. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏం జరిగింది, ఎందుకు జరిగింది నాకు అనవసరం. నా వరకు, నా ఆత్మ వరకు నువ్వే నా తండ్రివి. చిన్నప్పుడు నాకు స్వీట్స్ తెచ్చిచ్చేవాడే స్వీట్ మ్యాన్. అతనే నా తండ్రి కావాలి. ఇన్ని రోజులుగా నేను అనుభవించిన అందమైన ఆనందాన్ని దయచేసి నాకు దూరం చేయకు డాడీ. దూరం చేయకు ప్లీజ్ డాడీ. దూరం చేయకు. వరుసకి ఎవరిని ఎలా పిలిచిన నీ మనసుకు నచ్చిన దాన్ని ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరు కాదమ్మా. ఎప్పటికీ నువ్వు నా బిడ్డవేనమ్మా, నా బిడ్డవే. తిరుపతి నుండి విశాఖపట్నం నుండి తిరుమల ఎక్స్ప్రెస్ కొద్ది నిమిషాలలో 1వ నెంబర్ ప్లాట్ఫారం నుండి బయలుదేరేటకు సిద్ధంగా ఉన్నది. రాజు, మతిలేని దానిలా ఈ ప్లాట్ఫామ్ మీద దిగిన నాకు మమకారాలు చేర్చి తిరిగి పంపుతున్నావు. నీ మేలు జన్మలో మర్చిపోను. ఆ రోజు మనసులో కుదురు లేకపోయినా కావలసినంత స్వేచ్ఛ ఉండి నీతో ఉన్నాను. ఈ రోజు మనసులో ప్రశాంతంగా ఉన్నా చుట్టూ పేరు ప్రతిష్టలు అడ్డుగోడలుగా ఉండి ఏ నిర్ణయం తీసుకునే స్వతంత్రం నాకు లేదు. అన్నీ తెలిసిన వాడివి, అపార్థం చేసుకోవని నాకు తెలుసు. పెద్దింటోళ్ళు ఆ మాత్రం పద్ధతిగా ఉండాలండి. మీరు సంతోషంగా వెళ్తున్నారు, నాకు సంతోషంగా ఉంది. ఈసారి తిరుపతి వచ్చినప్పుడు పెద్దోళ్ళు కదా అని పెద్ద కారులు ఎక్కకుండా నాకున్న చిన్న ట్యాక్సీలు ఎక్కండి. నాకదే చాలు. వస్తాను. పదం. రాజు, ఆ అమ్మాయి కోసం నీతో చాలాసార్లు గొడవపడ్డాను, చాలా కష్టాలు అనుభవించాను, ఎన్నోసార్లు హాస్పిటల్ కూడా వెళ్ళాను. ఇంకెప్పుడు నీలాంటి మంచి మిత్రుడితో గొడవ పెట్టుకుని రా. తప్పులేదని ఉంటే క్షమించరా. నందిని నిన్ను ప్రేమించింది అనుకున్నాను రా, పెళ్లి కూడా చేసుకుంటుంది అనుకున్నాను. చూసావా ఎలా మోసం చేసి వెళ్ళిపోతుందో. రే ఫూల్, ఎంతో మంది ట్రైన్లో దిగుతుంటారు, ఊరు చూస్తారు, మళ్ళీ అదే ట్రైన్లో వెళ్ళిపోతుంటారు. కూలీ అన్నప్పుడు పలకడం, వాళ్ళు ఇచ్చిన కూలీ తీసుకోవడం, అంతవరకేరా మన పని. పరువు ప్రతిష్టల్ని వెళ్లిపోయిన ఆ రైల్లో వదిలేసి ప్లాట్ఫారం మీద ఈ కూలీ కోసం దిగవచ్చిన అంతస్తని ఈ బంధాన్ని దీవించడానికి మిగిలిన పెద్ద దిక్కు నేను.